హాయ్ ఫ్రెండ్స్. సో మనమైతే ఎన్ఐటి వరంగల్ గురించి అయితే లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా. సో ఎవరైతే ఆ వీడియో ఇంకా చూడలేదో అప్లికేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ పైన ఇస్తాను, ఆ వీడియో చూసి మీరు అయితే అప్లికేషన్ చేసుకోండి. ఆ వీడియోలో నేను చెప్పినట్టు మీకు కొన్ని మోడల్ పేపర్స్ అదేవిధంగా సిలబస్ గురించి చెప్తాను కదా. ఈ వీడియోలో మొత్తంగా మోడల్ పేపర్స్ అండ్ సిలబస్ గురించి చెప్తాను. సో సరే, నేను ఓపెన్ చేసి చూపిస్తాను. డిఫరెంట్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్ దే ఆర్ ఫాలోయింగ్ సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో అన్ని ఎగ్జామ్ ప్యాటర్న్స్ అన్నీ సేమ్గానే ఉంటాయి. సో దీంట్లో ఫస్ట్ ఎన్ఐటీస్ ఐఐటీస్ అన్నీ కూడా సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతాయి. సో దానికోసం 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మీకు సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. సిబిటి ఎగ్జామ్లో మీకు అదే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీషు, అదేవిధంగా రీజనింగ్, ఆప్టిట్యూడ్ ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా మీ రెస్పెక్టివ్ డిసిప్లిన్ కూడా ఉంటుంది. సో అది పార్ట్ ఏ, పార్ట్ బిగా అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎవరైతే ఈ ఎగ్జామ్లో పాస్ అవుతారో వాళ్ళకు నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్లో మీరు రెస్పెక్టివ్ డిసిప్లిన్ ఎవరైతే టెక్నీషియన్ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ డిసిప్లిన్లో మీకైతే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఎవరైతే జూనియర్ అసిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ టైపింగ్ ఎగ్జామ్ ఉంటుంది, అంటే మీరు టైపింగ్లో క్వాలిఫై అవ్వాలి. అదేవిధంగా స్కిల్ టెస్ట్ ఎవరికైతే టెక్నీషియన్ పోస్ట్లో ఉన్నారంటే డిఫరెంట్ కేటగిరీలో ఉన్నారు కదా, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇలా. సో వీరందరికీ కూడా స్కిల్ టెస్ట్ ఉంటుంది వాళ్ళ డిసిప్లిన్లో. ఓకేనా, ఇది. సో నేను కొన్ని ఏవైతే ప్రీవియస్ పేపర్స్ అండ్ ప్రీవియస్ మోడల్ పేపర్స్ కానీ ఏమైనా ఉంటే నేను పైన ఇస్తున్నాను. అదేవిధంగా నేను బయోలో ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. అన్నీ నేను ఇక్కడ పీడిఎఫ్ చూపించలేను కాబట్టి నేను అన్ని గ్రూప్లో వేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి, చూసుకోండి. సో స్కిల్ టెస్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి. అది క్వాలిఫైడ్ నేచరే, కాకపోతే అదే మెయిన్గా మీకు ఎగ్జామ్ సెలక్షన్కి చూసుకుంటుంది. సో అందుకని మీరు స్కిల్ టెస్ట్ అదే విధంగా ప్రిపేర్ అవ్వండి, మెయిన్ ఎగ్జామ్ కూడా అదే విధంగా ప్రిపేర్ అవ్వండి. నేను కొన్ని మోడల్ పేపర్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో వేస్తాను, అక్కడి నుంచి మీరు తీసేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్. అండ్ ఇంకా కొన్ని ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్లో జాబ్స్ పడ్డాయి. నేను నెక్స్ట్ వీడియోలో అవి చెప్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ని ఎవరికైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి. మీ సపోర్ట్ ఇస్తే నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.